సింహం. ఒకానొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగుని అడిగేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది. ఒకనాడు సింహం ఏనుగుని ఇలా అంది. మన గురించి అడవిలో ఉన్న వారంతా ఏమనుకుంటున్నారో? ఏముంది మిత్రమా, నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుకు ఉన్నట్టుగా ఉందంతా అని సరదాగా నవ్వేసింది ఏనుగు. ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది. ఏమైంది మిత్రమా? ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు. నేను ఈ అడవికి రాజుని, నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి. నన్ను పిచ్చుకతో పోల్స్తావా? ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి, అర్థమైందా? అలాగే మృగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకొచ్చి తీర్పు చెప్పమంది. అసలే కోపం మీద ఉన్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క. ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది. చూసావా మిత్రమా, దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను, నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో. నిజమే, నీ మాటను అప్పుడే వినుకుంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు. పోనీలే, నా తలరాత ఇలా ఉందనుకుంటాను. కానీ ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక. అది నెరవేరినందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది. కోతిని జింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది. సింహం దగ్గరికి వెళ్ళింది. మృగరాజా, మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను. నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది. అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది. తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకు. నన్ను నమ్మండి సింహరాజా, నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను. ఓ, ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది. దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది. తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక. అలా గుహలో బందీగా గడపసాగింది. కోతి అయితే తిరిగి రాలేదు. నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది. శిక్షించే రోజు రానే వచ్చింది. ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు. జింక కూడా తన మిత్రుడి కోసం సంతోషంగా ఒప్పుకుంది. జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు. సరిగ్గా మరణదండన వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది. తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది. కానీ అందుకు జింక ఒప్పుకోలేదు. మృగరాజా, నాకంటూ ఎవరూ లేరు. ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి. అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది. సింహరాజా, ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయసమ్మతమేనా? మీరే చెప్పండి. లేదు లేదు, నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను. కోతి జింక స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తల వంచింది. ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు. ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది. తర్వాత ఆలోచనలో పడింది సింహం. ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది. తక్షణం ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ సింహం ఏనుగు మంచి మిత్రులా కలిసిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు. బుట్టలో చిక్కుకున్న ఎలుక.